అయితే ఇప్పుడు ఉన్న ఐఐటీస్లో ఇట్స్ ఓన్లీ ఐఐటి అంటే ఓన్లీ టెక్నాలజీ ఇంజనీరింగ్ మాత్రమే చేసే ఇన్స్టిట్యూట్స్. కానీ మీరు చదువుకునే రోజుల్లో ఐఐటి ఖరగ్పూర్లో కావచ్చు, కాన్పూర్లో కావచ్చు, మీరు సైన్సెస్ అండ్ బీఎస్సీ చేశారు అక్కడ. నాకంటే ఇది అర్థం కావట్లేదు. అంటే అప్పటి నుంచి అంటే ఎప్పటి వరకు అలాంటి సిస్టమ్ ఉండేది? ఇప్పుడు కూడా ఐఐటీస్లో అన్ని ఐఐటీస్లోనే ఎంఎస్సీ ఉంది, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ 5 year కోర్స్ ఉండింది. మేము వెళ్ళినప్పుడు ఖరగ్పూర్ ఐఐటీలో ఒకటో దాంట్లోనే బీఎస్సీ ఉండేది అనమాట. ఎంఎస్సీ ఉండేది, ఎంఎస్సీ కూడా ఉండేది కానీ ప్రత్యేకంగా బీఎస్సీ ఉన్నది ఖరగ్పూర్ ఐఐటీలోనే. నేను అప్పుడు ఐఐటి పరీక్ష పాస్ అయిన, జేఈలో పాస్ అయ్యి, కానీ అప్పుడు ఇంజనీరింగ్ కంటే ఏదో బీఎస్సీ చదవాలని, ఫిజిక్స్ చదవాలని ఆతృత ఎక్కువ అనమాట. అంచేత బీఎస్సీ మా నాన్నగారిని ఒక్కడిని వెళ్ళాను ఇంటర్వ్యూకి. అప్పుడు మెడ్రాస్ అనేవారు, చెన్నై సదర్న్తో కాబట్టి చెన్నైకి వెళ్ళాను. నాకు చాలా ఆప్షన్స్ ఉండే ఇంజనీరింగ్లో కూడా. అయినా సరే నాకు బీఎస్సీ కావాలని తీసుకున్నాను. వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూ బోర్డు వాళ్ళు అడిగారు నువ్వు మళ్ళీ ఆలోచించుకో అని. లేరండి నేను మళ్ళీ ఆలోచించుకుంటున్నాను, నాకు బీఎస్సీ కావాలన్నాను. మా నాన్నగారు కూడా వచ్చాక చెప్పాను, నేను బీఎస్సీలో జాయిన్ అవుతున్నాను. ఆయన సరే నీకు ఏది మంచిదని తోస్తే అదని చెప్పేసి పంపించేశారనమాట. తర్వాత అక్కడ 3 ఏళ్ళు చదివాక ఎంఎస్సీ కోసం ఐఐటి కాన్పూర్కి వెళ్ళాను. సో సుబ్బారావు గారు, సాధారణంగా ఒక 10, 15, 20 ఏళ్ళుగా జనరల్గా పిల్లలు పుట్టగానే పేరెంట్స్ డిసైడ్ చేస్తారు వీళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళిపోవాలి, వాళ్ళు మెడిసిన్లోకి వెళ్ళిపోవాలి. అంటే పేరెంట్స్ హ్యావ్ లైక్ స్ట్రీమ్ లైన్ అండ్ వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం దాన్ని అలా వాళ్ళు ఏం చదువుకోవాలి, ఏ కెరియర్లోకి వెళ్ళాలి, మళ్ళీ ఆ తర్వాత ఎంఎస్ అమెరికాలో చేయాలి, ఇలా కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు. మీ రోజుల్లో ఎలా ఉండేది? అంటే మీ నాన్నగారు ఎప్పుడైనా ఇది చెయ్యి, అది చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, ఇది చదువుకో అని ఎప్పుడైనా చెప్పారా? అది మా రోజుల్లోనే జరిగేదండి. అలాగే ఈ రోజుల్లో జరగట్లేదు. ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళకి ఏం కావాలంటే అది చదువుతున్నారు. వాళ్ళకి పేరెంట్స్ కంటే ఎక్కువ తెలుసు. మా రోజుల్లో కూడా పేరెంట్స్ ఇన్స్పైర్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి చెప్పేవారు. నువ్వు ఐఐటీలో జాయిన్ అవ్వాలి, ఐఏఎస్ రాయాలి అని. ఐఏఎస్ మీరేజ్ కాదు, ఒక ఇన్స్పైర్ చేయడానికి అనమాట. లేకపోతే ఇది ఒక ఆర్మీలో జాయిన్ అవ్వాలని కానీ, ఐఏఎస్లో జాయిన్ అవ్వాలని కానీ అని ఇన్స్పైర్ చేయడానికి చెప్పేవారు అనమాట. బట్ నో ప్రెషర్, జస్ట్ చెప్పేవారు అంతే. ప్రెషర్ అంటే తరచు చెప్పేవారు, అంటే మనం ఇన్స్పైర్ అవడానికి. ప్రెషరు నువ్వు ఐఏఎస్ పాస్ అవ్వకపోతే నువ్వు ఏం పనికిరానివాడివి అనే విధంగా చెప్పలేదు ఎప్పుడు. కానీ మీరు సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలి, ఆ ఎగ్జామ్ రాయాలి, ఐ షుడ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అన్న ఒక థాట్ అన్నది ఎప్పుడు వచ్చింది యాక్చువల్గా? ఎందుకంటే మీరు ఫిజిక్స్ చదివారు, తర్వాత ఎకనామిక్స్ చేశారు, అంటే ఐ డోంట్ నో సైన్సెస్ నుంచి ఆర్ట్స్ వైపు వెళ్ళారు, మళ్ళీ యూ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సివిల్స్. ఇదంతా అంటే యాదృచ్ఛికంగా జరిగిందా మరియు ప్లానింగ్? ఎకనామిక్స్ ఐఏఎస్లో జాయిన్ అయ్యాక చదివానండి. సో ఐఏఎస్లో జాయిన్ అవుతున్న ముందు, ఐఏఎస్ పరీక్ష రాసే ముందు ఫిజిక్సే చదివాను. బీఎస్సీలో ఫిజిక్స్ ఆనర్స్, ఎంఎస్సీలో ఫిజిక్స్. ఏంటి చిన్నప్పుడేవో చాలా కోరికలు ఉంటాయి. ఎవళ్ళని చూస్తే సినిమా యాక్టర్ని చూస్తే సినిమా యాక్టర్ అయిపోవాలని, పెద్ద డాక్టర్ని చూస్తే డాక్టర్ అయిపోవాలని, ఏదో పెద్ద ఇంజనీరింగ్ చూస్తే మనం కూడా అలా అయిపోవాలి, ఏవో ఆస్పిరేషన్స్, కోరికలు అవన్నీ ఉంటాయి. కానీ కొంచెం కాలేజీ టైంకి వచ్చేసరికి ఐఏఎస్కి పాస్ అవ్వాలి, ఐఏఎస్ రాస్తే బాగుంటుందేమో నాకు గట్టి ఒక థాట్ వచ్చిందనమాట. నేను కాన్పూర్ ఐఐటీలో చదివేవాడినండి ఎంఎస్సి. కాన్పూర్ ఐఐటీలో మేము 20 మంది ఉండేవాళ్ళం క్లాస్లో. 20 మందిలో 18 మంది ఆ ఎంఎస్సి అయిపోగానే అమెరికాలో యూనివర్సిటీస్కి అప్లై చేసి పిహెచ్డీకి వెళ్ళిపోవడానికే ప్రయత్నంలోనే ఉన్నారు మొదటి నుంచి. 18 మంది వెళ్ళిపోయారు కూడాను. సో నేను ఒక్కడినే ఐఏఎస్ రాస్తాను అని చెప్పేసి అమెరికాకి అప్లై చేసే ఆ ప్రయత్నాలు ఏం చేయలేదు. ఏదో ఫార్చునేట్గా ఐఏఎస్ పాస్ అయిపోయాను కాబట్టి నా కెరియర్ చాలా కష్టపడి ఉంటారు. మీరు కోచింగ్ తీసుకున్నారు కదా రావు గారి దగ్గర? తీసుకున్నానండి, ఢిల్లీలో. అంటే 6 నెలలు తీసుకున్నాను అనమాట.